ఈ గోష్ఠిలో అటువంటి వైవిధ్యాన్ని, అటువంటి ఆనందాన్ని దర్శించాలనేటటువంటి ఆరాటంతో ఇక్కడికి రావటం జరిగింది. అందరిది తమ తమ ప్రత్యేకత, అందరూ ఆలపించేది అద్భుతమైనటువంటి వైభవం కలిగినటువంటి సుందరకాండ. అయితే ఇది యువ ప్రాధాన్యం కలిగినటువంటి కార్యక్రమము అని విన్నాను. యువతకి ఉత్సాహం కలిగింది కనుకే పెద్దలని అనుసరించాలి అని అనుకుని ఆ సంప్రదాయాన్ని నిలబెట్టడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది అని అన్నారు. కానీ కార్యక్రమ నిర్వహణలో వారికి ఉత్సాహము, శక్తి ఉండొచ్చు. కానీ కార్యక్రమం పరిపూర్ణం కావాలి అంటే పెద్దల సహకారం కావాలి. కనుక ఈ కార్యక్రమంలో అన్వయిస్తున్న వారందరూ యువతే, ఎవరు పెద్దలు కారు, ఎవరు శక్తిహీనులు కారు. కనుకే ఇవాళ మనం అనుసంధానం చేసుకునేటటువంటి విషయానికి ఒక బిందువుని మనం నిర్ణయం చేసుకుందాం. ఏ విషయం మీద ఇవాళ మనం సుందరకాండని ఒకసారి పరిశీలన చేయాలి అంటే, ఉన్నత శిఖరాలని అధిరోహించాను, చాలా ఎత్తులకి ఎదిగాను, ఎవరికి అందనంత చోటికి నేను చేరుకున్నాను, నన్ను చూడాలంటే తల ఎత్తి చూడాలి, ఆ ఎత్తుకి కూడా ఎదగలేని స్థితిలో నేను ఉన్నాను అని అనుకుంటోంది ఒక గణం. మరొక గణం నాకేం అక్కర్లేదు, నేను ఇలా తిరుగాడితే చాలు, ఈ మాత్రం శక్తి ఉంటే చాలు అని తనకు లభించినటువంటి ప్రదేశంలో హాయిగా సంచరిస్తోంది. ఇప్పుడు మనం అలా లభించినటువంటి ఆ అవకాశంతో ప్రశాంతంగా ఉందామా, లేక ఎవరు అందనంత ఎత్తులకి ఎదుగుదామా? యువత నిర్ణయం చేసుకోవాలి. అయితే అలా ఉన్నది ఎవరు, ఇలా ఉన్నది ఎవరు అనేది తెలుసుకున్న తర్వాత, అంత ఎత్తులకి ఎదగడానికి మానవుడు ఎప్పుడూ ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం సాధారణమైనది కాకూడదు, చాలా త్వరతో కూడినది కావాలి. అంటే ఇంచుమించుగా పరిగెట్టాలి అన్నమాట. ఒక గంట సమయం ఇస్తే ఇలాంటి ఇంట్రడక్షన్తో మొదలు పెడితే ఇది పరిగెట్టడం కాదన్నమాట. కనుక ఇప్పుడు తొందరగా పరిగెట్టాలంటే ఒక సాధనం కావాలి. ఇహ తురగసతే ప్రయాంతో మూఢాః. మీకు ఇచ్చాం కార్లు, మీకు ఇచ్చాం పరిగెట్టడానికి తగినటువంటి వాహనాలు, తురగాలు ఉన్నాయి, అంతకంటే వేగంగా ఏది పరిగెడలేదు. ఇహ తురగసతే ప్రయాంతు మూఢాః. అలా గుర్రమెక్కి పరిగెడుతున్న వాళ్ళని మూఢాః అంటున్నాడు ఆయన. ధనరహితాశ్చ బుధాః ప్రయాంతో పద్భ్యాం. ఏమీ లేదండి, మాకు ఓ కారు కూడా కొనుక్కోలేమండి, కనీసం ఒక 2 వీలర్ కూడా మాకు లేదండి, ఈ 2 కాళ్ళే ఉన్నాయి, వీటితోటే నడుస్తాం అని నడుస్తున్నారు శక్తి లేనటువంటి వారు. ధనరహితాశ్చ బుధాః ప్రయాంతో పద్భ్యాం. ఇప్పుడు గుర్రం మీద ఎక్కి పరిగెడదామా, లేక 2 కాళ్ళు ఊనుకొని నడుద్దామా? ఇప్పుడు చూపిస్తున్నాడు రెండింటిని, ప్రకృతిలో ఉండేటటువంటి 2 స్థితులని. గిరిశిఖర గతాపి కాకపంక్తి పులిన గతే న సమత్వమేతి హంసే. ఒక అందమైనటువంటి అద్భుతమైనటువంటి ఎత్తైనటువంటి ఆలయ శిఖరం మీద కాకులు బారులు తేరి ఉన్నాయట. ఒక నదీ పులినం దగ్గర చక్కగా నెమ్మదిగా నడుస్తున్నాయట హంసలు. ఇప్పుడు ఎత్తుగా ఉన్నాయి కదా అని కాకుల బారిపేద దృష్టి మరల్చకుండా ఉంటుందా జనం? లేక కిందని ఉన్నా ఎంత ఆహ్లాదకరంగా ఉన్నాయి, ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి, ఎంత నింపుగా ఉన్నాయి, ఎంత హాయిగా గలుపుతున్నాయి అంటూ ఈ హంసల బారుని చూస్తుందా జనం? ఇది ఈనాటి యువత తాము నిశ్చయం చేసుకోవలసినటువంటి మాట. మనం ఎదగాలి, పైకి చేరాలి, మంచిగా ఉండాలి, అందరూ మనని కొనియాడాలి అని అనుకోవడం అభినందనీయమే అయినా అది మనని
లోకం చూసి శ్లాఘించేటట్లుగా ఉండాలి. ఇది లేనినాడు నువ్వు ఎన్ని ఎత్తులకి ఎదిగినా నువ్వు లోకం చేత గర్హింపబడతావు. నిన్ను ఆదరించేటటువంటి జనం నీకు కరువు అవుతుంది సుమా. ఇదే చెప్తోంది సుందరకాండ. ఎలా అంటే, నేను చాలా ఎత్తుకు ఎదిగాను, నన్ను ఎదిరించేవాడెవడూ లేడు అని అనుకున్నాడు. తన దగ్గరికి చేరుకోమని తొందర పెట్టాడు, చేరాలని తొందరపడ్డాడు. తాను కోరని విషయాన్ని కోరుకోవాలి అని అనుకున్నాడు రావణాసురుడు. నాకు అక్కర్లేదు, నేను ఇక్కడే ఉంటాను, నన్నే లోకం మెచ్చుకుంటుంది అని అనుకుంది సీతమ్మ. కనుకే ఆమె స్వచ్ఛత లోకానికి ప్రకటితమైంది. ఆయనలో ఉండేటటువంటి మాలిన్యాన్ని లోకమంతా గర్హించింది. కనుకే నీకు ఇచ్చినటువంటి శక్తిని నువ్వు సక్రమంగా వినియోగించుకో. అక్రమంగా నువ్వు ప్రవర్తన ప్రారంభిస్తే, నీ శక్తిని ఇతరుల మీద రుద్దాలే కనుక నువ్వు ప్రయత్నం చేస్తే నువ్వు చివరికి వినాశాన్ని పొందుతావు అనేదే మనకి సుందరకాండ ద్వారా నేర్చుకోవలసినటువంటి ఒక అంశం అని మనం అనుకోవాలి. అయితే సుందరకాండలో రామ విజయం జరిగినట్టు కానీ రావణ వధ జరిగినట్టు కానీ చెప్పబడినట్టుగా అనిపించదు. చెప్పబడిందా లేదా అని ఆలోచిస్తే అక్కడే దానికి ఒక ఊనిక కలిగింది. ఎలా అంటే త్రిజట కలగంది. అందులో రామ విజయము, రావణుని యొక్క అపజయము, ఈ రెండు స్పష్టంగా అక్కడ ప్రకటింపబడ్డాయి అన్నమాట. ఇది కార్యరూపాన్ని దాల్చడానికి తర్వాత కొంత సమయం పట్టిందేమో కానీ నిశ్చయం మాత్రం సుందరకాండలోనే జరిగింది, అందులో సందేహం లేదు. అలా సుందరకాండలో నిశ్చయింపబడినటువంటి రామ విజయానికి ప్రేరకమైనది ఏది? అసలు రామ విజయం కలుగుతుందనేటటువంటి నిశ్చయం మనస్సుకి ఉండి నిర్మలంగా దానికోసం ఎదురు చూసినటువంటి వ్యక్తికి ఆ ధైర్యం ఎలా కలిగింది అనేదాన్ని సుందరకాండ మనకి వివరిస్తుంది. సుందరకాండలో మనం కథాభాగం వేరే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలాసార్లు చదువుకున్నాం, చాలాసార్లు విన్నాం కనుక. మరి అందులో ఏ తీరు మనం తెలుసుకోవాలి, ఏ తీరున మనం సాగాలి అంటే, మానవుడు తాను ఉండేటటువంటి పరిస్థితులలో తనకు ఎదురవుతూ ఉండేటటువంటి వ్యతిరేకతలని తట్టుకుంటూ ఆశని కోల్పోకుండా, ధైర్యాన్ని విడిచిపెట్టకుండా, సజ్జన సాంగత్యాన్ని కోరుకుని తాను కావలసిన దానిని పొందేటటువంటి ప్రయత్నం, నిశ్చయం ఇలా ఉండాలి అనడానికి సుందరకాండ మనకి అద్భుతమైనటువంటి ఉదాహరణం. బాధపడింది సీతమ్మ. ఇక్కడ సీతాదేవిని ఏదో లక్ష్మీ స్వరూపంగా కానీ లేదా రాముని యొక్క సహధర్మచారిణిగా కానీ లేదా ఒక స్త్రీగా కానీ మనం భావించవద్దు. సీతాదేవి మనం అంటే దేహం వల్ల కలిగినటువంటి స్త్రీ పురుష భేదం లేకుండా ఉండేటటువంటి ఒక జీవతత్వం అని అనుకుందాం. అంటే మానవ స్వరూపం అన్నమాట. అది ఉత్తమమైనటువంటి సంస్కారం కలిగినటువంటి మానవత్వం. రూపుదిద్దుకుంటే సీతమ్మ అని మనం అనుకుందాం. ఈ మానవత్వం దైవంతో ఎప్పుడూ కూడి ఉండడమే లక్ష్మీనారాయణ మిథునం, ఎప్పుడూ విడివడకుండా ఉండడం. కనుకే ఆమె నిత్యానపాయనిగా స్వామితో ఉంటుంది అని చెప్తారు. అది అద్భుతమైనటువంటి దాంపత్యం. ఆ దాంపత్యం కోరుకున్నాడు రామచంద్రుడు. భద్రం తస్య సుమానుషస్య కథమపి ఏకం హి తత్ ప్రార్థ్యతే అంటాడు.
రాముడు ఎప్పుడూ దాంపత్య జీవితానికి దూరం కావాలి అని అనుకోలేదు. దూరమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయేమో కానీ దాంపత్య రసం అంటే ఎలా ఉండాలో చాలా ఆనందంగా చెప్తాడు ఆయన. అయోధ్యని చేరి పట్టాభిషిక్తుడై ఆమెతో కలిసి ఆనందాన్ని అనుభవిస్తూ ఉండేటటువంటి సందర్భంలో అద్వైతం సుఖదుఃఖయో అంటూ, అంటే రెండు కాదు ఒకటే. అన్ని రసాలలోనూ వారికి ఐకరస్యమే ఉంది. అంతేకాదు విశ్రామో హృదయస్య, ఇది చాలా అద్భుతమైనటువంటి మాట ఆయన చెప్పిన మాట. ఒకరిని తలుచుకుంటే ఒకరికి ఎలా అనిపించాలట అంటే హాయిగా అనిపించాలట. విశ్రామో హృదయస్య, అది ముందర అనిపిస్తుంది పెళ్లి చేసుకున్న కొత్తల్లో. కానీ రాను 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 ఒకరిని చూస్తే ఒకరికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. అంతే, తప్పనిసరిగా సభలలో కలిసి ఉంటారేమో తప్ప ఇంట్లో ఉంటే చిటపటలు తప్పవు కదా. కానీ యస్మిన్ జరసానహార్యో రసః, వయస్సు పెరిగిన కొద్దీ ఆ రాసిక్యం అనేది పెరుగుతూ ఉంటుంది. ఏ జంటలో పెరుగుతుందో అదే అద్భుతమైనటువంటి దాంపత్యం అని అంటారు. ఎందుకు పెరగాలిట అంటే కొత్తగా పెళ్లి చేసుకుంటే ఒకరి అభిరుచులు ఒకరికి ఇంకా తెలియవేమో. కాలేన ఆవరణాచ్యయాత్, అలా రోజులు గడిచిన కొద్దీ ఒక తెర తొలగిపోతుందిట. అప్పుడు వారి మధ్య ఒక రకమైనటువంటి అనుబంధం మరింతగా పరిణతి చెందుతుందిట. కనుకే ప్రేమసారో పరిణతే అంటాడు. అటువంటిదిట భద్రం తస్య సుమానుషస్య, అటువంటి దాంపత్యం ఎలాగైనా కోరదగినది, అది ఎప్పటికీ కావాలి అనుకోదగినది అని అంటాడు. అదే సీతమ్మ కోరుకుంది. అందుకే నువ్వు లేకుండా నేను ఉండలేను అంది. నువ్వు లేకపోతే నాకు నరకం అంది, నీతో ఉంటే స్వర్గం అంది. ఆయన వెంట పడింది. కానీ ఇద్దరూ కలిసి ఉన్న కంటే విడివడడంలోనే ఎక్కువ మనకి కథ నడుస్తుంది. అది మనం స్పష్టంగా రామాయణంలో చూస్తాం. అలా విడివడడానికి మొదట ఎవరు కారణం? రామచంద్రులు ఇద్దరు, సీతారాములు ఇద్దరు ఒకరికొకరు దూరం అవటానికి అందరూ రాముణ్ణి నిందిస్తారు. ఎంత కఠినుడండి, విడిచిపెట్టేశాడండి, ఆమెను దూరం చేసుకున్నాడండి అంటారు. కానీ విడిపడడానికి మొట్టమొదట ఒక ప్రాతిపదికని ఏర్పాటు చేసింది సీతమ్మే. హాయిగా అరణ్యంలో నిశ్చింతగా ఉండకుండా, ఆయనతో కలిసి ఆనందాన్ని అనుభవించకుండా, నాకు ఆ మాయా లేడి కావాలి, బంగారు లేడి నాకు కావాలి అని అనుకుంది. నా నిర్మితో నైవచ దృష్టపూర్వ, ఎక్కడైనా బంగారు లేడు ఉందండి ప్రకృతిలో? ఎక్కడైనా ఈ సృష్టిలో చూసామండి చైతన్యం కలిగినటువంటి బంగారు లేడిని? కానీ తెలుసు, ఉండదని తెలుసు, అయినా సరే దాని వెంట పరుగులిడాలి అని అనిపిస్తుంది. ఎప్పుడూ వినలేదు, ఎప్పుడూ కనలేదు, ఇలాంటి విడ్డూరం ఎక్కడా చూడలేదు, ఎవరో చెప్పలేదు. నా దృశ్యతే హేమమయ కురంగః తథాపి, అక్కడితో ఆపేద్దాం, ఎందుకంటే తర్వాత అనే మాట ఇక్కడికి సరి అయినది కాదు కనుక. తథాపి, అయినా దాని వెనకాతలు పడాలి అని అనిపించింది, అది నాకు కావాలి అని అనిపించింది. ఇదే మానవుడిలో ఉండేటటువంటి ఒక బలహీనత అన్నమాట. హాయిగా దైవంతో కలిసి ఆనందంగా తాను చరితార్థతని పొందవలసినటువంటి స్థితిలో దాన్ని దూరం చేసుకుని నాకు ఇది కావాలి అది కావాలి అనేటటువంటి ఒక ఆశ అంకురిస్తుంది. సరే, సీతమ్మ ఎందుకు అలా వచ్చింది, చెరలో ఎందుకు పడింది, అదంతా మన పెద్దలు చెప్తారు, అది పక్కకి పెడదాం. ఇప్పుడు ఒక ఆకర్షణ నీకు ఏర్పడింది, ఆ ఆకర్షణ నిన్ను అటు పట్టి లాగింది. కారణం ఏదైనా కానీ, సీతమ్మకు ఒక కారణం, మనకి ఒక కారణం. ఆ కారణంతో మనం దాన్ని మన దగ్గరికి తెచ్చుకోవాలి అనేటటువంటి ఆశ మనలో చిగురించింది. ఆ ఆశని పరిపూర్ణం చెయ్యమని పరమాత్మని ఒత్తిడి చేస్తాం మనం కూడా. నిశ్చింతగా గడిపేటటువంటి జీవితాన్ని నీకు భగవంతుడు అందించాడు. ఆరోగ్యం ఉంది, చక్కటి మాట్లాడగలిగినటువంటి శక్తి ఉంది,
నీ చుట్టూ ఉండేటటువంటి సజ్జనులు నీకు మంచి చెడు చెప్తున్నారు, ఉత్తమమైనటువంటి కులంలో నువ్వు జన్మించావు, నీ ఇష్టానికి వ్యతిరేకంగా నడవాల్సినటువంటి ఒత్తిడి నీ మీద ఎప్పుడూ లేనే లేదు. ఇవి ఉంటే చాలు, నీకు ఐశ్వర్యం వేరే అక్కర్లేదు, ఉత్తమమైనటువంటి జీవితాన్ని నువ్వు గడపగలుగుతావు. ఈ 5 కోరుకోవాలట. యువత అంతా బాగా గుర్తుపెట్టుకోండి. మీకేం కావాలి అని అడిగితే వీళ్ళంత డబ్బు సంపాదించాలండి అని అనుకోకండి. ఆరోగ్యం, విద్వత్త, సజ్జన మైత్రి, మహాకులే జన్మ, అది మన చేతిలో లేదనుకోండి. ఆ తర్వాతది స్వాధీనత. ఇందులో మధ్యలో 3 ఎలా ఉన్నా మొదటిది చివరిది మాత్రం మనకు కావాలి అని కోరుకుందాం ఎప్పుడు. అది ఉంటేనే జీవితాన్ని మనకి నచ్చిన రీతిలో మనం గడపగలుగుతాం అన్నమాట. ఆరోగ్యం కావాలి, స్వాధీనత కావాలి. అంటే నీ ఇచ్చకి వ్యతిరేకంగా నిన్ను ఒత్తిడి చేసేటటువంటి పరిస్థితులు నీకు రాకూడదు. నీ ఇష్టం లోకానికి నష్టాన్ని కలిగించేది కాకూడదు. ఇది గుర్తుపెట్టుకో. అది నీ స్వాధీనత అన్నమాట. నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు ఉండాలి, కానీ లోకానికి నువ్వు నష్టాన్ని కలిగించేవాడో కాకూడదు. అలా ఉంటూ నీ ఇష్టమైన రీతిలో జీవితాన్ని మలుచుకోగలిగేటటువంటి ఒక శక్తి నీకుంటే ఐశ్వర్యం అంతకంటే వేరైనది మరొకటి ఏదీ లేదు. ఇవన్నీ నీకున్నా నీ ఆశ నిన్ను పక్కదారి పెట్టిస్తుంది. పెడదోవని పడతావు నువ్వు. ఆ పెడదోవని వెళుతున్న నువ్వు ఏమనుకుంటావంటే, నేను వెళుతున్న దారి, నా కోరిక సరి అయినదే, దీన్ని భగవంతుడు నెరవేర్చాలి అని నీకు భగవంతుడి మీద ఒక డిమాండ్ ఏర్పడుతుంది. ఎందుకంటే నాకు ఆయన పరిరక్షకుడు కదా, నా ఆనందం కోసమే కదా ఆయన నన్ను ఇక్కడికి పుట్టించాడు, నాకు అన్ని విధాల సంరక్షకుడు ఆయన కనుక నాకు ఆనందం కలిగించే పని ఆయన చెయ్యాలి. అది వస్తే నాకు ఆనందం కనుక వెళ్ళవయ్యా, దాన్ని పట్రావయ్యా అంది ఆమె. మనం కూడా భగవంతుడిని ఇలాగే ఒత్తిడి చేస్తున్నాం. ఒత్తిడి చేస్తే భగవంతుడు అది కాదు, అది మంచిది కాదు అని చెప్పచ్చా? వెళ్ళిపోతాడు, మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. ఎందుకు వెళ్ళిపోయినాడు రామచంద్రుడు అంటే, సరే కానీ కొంత కర్మానుభవం కలగాలి, నా నుంచి వెడితే వీడికి కలిగేటటువంటి స్థితి ఎలా ఉంటుందో, అప్పుడు మళ్ళీ నా దగ్గరికి రావాలనేటటువంటి కోరిక ఎలా పుడుతుందో ఇది లోకానికి చాటదాము అని అనుకున్నాడు. అనుకునే సరే తెస్తాను అన్నాడు. ధనుర్బాణాలని ధరించి తాను వెళ్ళాడు. తెలియక కాదు, చెయ్యలేక కాదు, అనుకుంటే హేమమయమైనటువంటి ఆ కురంగాన్ని తెచ్చి సమర్పించే ఉండేవాడు. తెస్తాను అన్నాడు కానీ తేలేదు. ఇప్పుడు అలా మనం పరుగులు పెడితే మొట్టమొదట మనం కోల్పోయేది స్వాధీనత. ఇది సీతమ్మకి లేకుండా పోయింది. దగ్గర ఉండేటటువంటి సంరక్షకుణ్ణి నువ్వు దూరం చేసుకుంటే, నిన్ను అన్ని విధాలా నీ ఇచ్చ వచ్చినట్లుగా నడిపించేటటువంటి శక్తి నీకు దూరమైతే, తన ఇష్టం వచ్చినట్లు నిన్ను నియమించేటటువంటి శక్తి నిన్ను ఆవరిస్తుంది అన్నమాట. దైవానికి నువ్వు దూరమైతే అహంకారానికి నువ్వు దగ్గరవుతావు. అహంకారం నిన్ను ఎప్పుడు ఆవరిస్తుందో కూడా నీకు తెలియదు, తెలియకుండానే నువ్వు దానికి దగ్గరికి వెళ్ళిపోతావు అన్నమాట. నువ్వు వెళ్ళను అన్నా బలవంతంగా అది నిన్ను ఎత్తుకొని వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయింది, స్వాధీనతని కోల్పోయింది అమ్మ. మనందరం కూడా ఆ ప్రవాహంలో కొట్టుకుపోతాం. మనది కాని ఒక ప్రదేశానికి మనం చేరిపోతాం. చేరిన తర్వాత మనకి తెలుస్తుంది ఇది ఉండదగిన చోటు కాదు, ఇక్కడ మనకి ఆనందం లేదు అని. ఇలా ఉన్నాయి ప్రస్తుతం మన జీవనాలు. మన సంస్కారం ఒకటి, మన అభిమతం ఒకటి, మన సాహచర్యం ఒకటి. ఆ అన్నింటికీ మనం దూరమై మనకి ఇష్టం లేని సంస్కారాల మధ్య, మనకి అభిమతం కాని విషయాల మధ్య, మనకి నచ్చని వ్యక్తుల మధ్య వారి మాటలు వింటూ, వారి చేతలు చూస్తూ, వారి చేత మనం నిందింపబడుతూ, వారి చేత మనం కట్టడి చేయబడుతూ, వారికి లొంగకపోతే వారు మన మీద కోపం తెచ్చుకునేటటువంటి స్థితిలో మనం బ్రతుకుతున్నాం అన్నమాట. అలా బ్రతుకుతూ ఉండేటటువంటి ఆ స్థలానికి అశోకవనం అనే పేరు పెడతాడు వాల్మీకి. నువ్వు అలా ఉండు, కానీ నీకు శోకం దగ్గరికి రానంత వరకు నువ్వు హాయిగానే ఉంటావు. అయితే ఆ శోకాన్ని నువ్వు ఎలా జయించాలి అనే దాని మీద నువ్వు ముందు దృష్టి పెట్టాలి.
దృష్టి పెట్టాలి అంటే నీకు చుట్టూ ఉండేటటువంటి ఈ వాతావరణం నచ్చకుండా ఉండాలి అన్నమాట. బంగారు లేడి కావాలనుకున్నటువంటి అమ్మకి రావణ అంతఃపురంలో ఆనందం లేదు అని అనిపించడమే మళ్ళీ మనకి కలిగినటువంటి దురాశ తగ్గి మళ్ళీ మనం మంచికి చేరాలి అనేటటువంటి ఒక మానసికమైనటువంటి సంస్కారాన్ని మనం పొందడం అన్నమాట. పరుగులు పెట్టాం, కానీ అది సరి అయినది కాదని తెలిసింది. మళ్ళీ సంస్కారం మనలో ఉద్బోధితమైంది. ఇప్పుడు మనకి రావలసిన దానికోసం ఆరాటపడడం ప్రారంభం చేశాం. అలా ప్రారంభం చేస్తే అది అంత సులువు కాదు. చుట్టూ ఉండేటటువంటి వాళ్ళు మనని చాలా తిడతారు. రాక్షసీ గణం చేత నిందింపబడినటువంటి సీతమ్మ రామచంద్రునికి కబురు పెడుతుంది. ఏమని కబురు పెడుతుంది అంటే, సరే ఏవో చెప్పింది, అంగుళీకాన్ని ఇచ్చింది, తీసుకుంది, చూడామణిని ఇచ్చింది, గుర్తులు చెప్పింది, కథలు చెప్పింది, అవన్నీ పక్కకి పెట్టండి. ఆమె తనకేమిటి కష్టంగా ఉంది అని చెప్తుంది అంటే, అసహ్యాని చ దుఃఖాని, అసహ్యాని చ దుఃఖాని. చాలా అద్భుతంగా ఉంటుంది ఒక్కొక్క చిన్న చిన్న శ్లోకం. అందులో మనం నిత్యం పడుతూ ఉండేటటువంటి వేదన. అమ్మ ఎన్నో మాటలు మాట్లాడింది, కానీ నేను ఒక నెల కంటే ఎక్కువ బ్రతకను అనడానికి ముందనమాట ఈ మాట. మనం బాగా పరిశీలన చేస్తే పెద్దలందరూ చెప్పిన మాటలే మనకు గుర్తుంటూ ఉంటాయి. కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాలను మనం గుర్తుపెట్టుకుంటే, ఏమిటి నీకు కష్టంగా ఉంది, నీకేమిట్రా కష్టం, హాయిగా ఉన్నావు, సంపాదించుకుంటున్నావు, మంచిగా ఉన్నావు, నీకేమిటి లోటు, పిల్లా పాపలు ఉన్నారు, ఇలా అంటూనే ఉంటారు అందరూ. కానీ నీకేమిటి లోటు? వాళ్ళకేం తెలుస్తుంది నీకేమిటి లోటో? వాళ్ళ మాటలు నీకు నచ్చటం లేదు, నీకు వినవలసిన మాటలు నీకు వినపడ్డం లేదు. అసహ్యాని చ దుఃఖాని వాచశ్చ హృదయచ్ఛిదః. అమ్మకి కష్టాన్ని కలిగించింది ఏదిట అంటే వాచశ్చ హృదయచ్ఛిదః. మాటలేనా కష్టపడుతున్నాయి? అశోకవనంలో ఉండడం ఇష్టమేనా? రావణుని పరిపాలితమైనటువంటి ఆ ప్రాంతంలో ఉండడం ఇష్టమేనా సీతమ్మకి? ఇష్టం లేదు, ఉండదని కూడా ఆమెకి నిశ్చయం ఉంది. అందుకే ఇప్పుడు ఆమె నేనేమీ లంకలో ఎప్పటికీ ఉండిపోతానని బాధపడటం లేదు. ఆమెకి రెండు విషయాలలో నిశ్చయ జ్ఞానం ఉంది. మనం కూడా నిశ్చయ జ్ఞానాన్ని అలాగే కలిగి ఉండాలి అన్నమాట. ఏమిటా నిశ్చయం అంటే, ఈయన తప్పకుండా పోతాడు, మా ఆయన తప్పకుండా వస్తాడు. ఇది ఆమెకు ఉండేటటువంటి నిశ్చయం. అసంశయం హరిశ్రేష్టో క్షిప్రం మాం ప్రాప్స్యతే పతిః. భగవంతునికి దూరమైనటువంటి మానవులందరూ దూరమైనా మరి కలవమేమో అనేటటువంటి బెంగ అక్కర్లేదు. అసంశయం క్షిప్రం మాం ప్రాప్స్యతే పతిః. నా రక్షకుడు నా దగ్గరికి రాక ఎక్కడికి వెళతాడు? నేను ఆయన దగ్గరికి వెళ్ళను. మాం ప్రాప్స్యతే. నన్ను దూరం చేసుకున్నవాడు నన్ను పొందకుండా ఉంటాడా? పొందుతాడు. ఆయన సొత్తు ఆయనే పొందుతాడు. నాకేం బెంగలేదు. ఏమిటంత నిశ్చయం నీకు అంటే, అంతరాత్మా హిమే శుద్ధః. నా మనస్సు నిర్మలంగా ఉంది. తస్మింశ్చ బహవో గుణాః. ఇంకేం కావాలి? నాకు ఈ నిశ్చయం లేకుండా ఉండడానికి ఇంకేం కారణం లేదు కదా. ఆయనలో గుణాలు ఉన్నాయి, నా మనస్సు పరిశుద్ధంగా ఉంది కనుక మనం ఎన్ని కష్టాలు పడుతున్నా ఆయన గుణవంతుడు అని నమ్మితే, మనం పరిశుద్ధులము అనేటటువంటి నిశ్చయ జ్ఞానం మనలో ఉంటే మనని ఆయన పొందుతాడు, తప్పదు. ఇక అంతేకాదండి, పొందుతాడు. కానీ ఈ మధ్యలో ఉన్నాయి కదా ఇన్ని ఆటంకాలు, ఇవన్నీ ఎలా పోతాయి అంటే, నువ్వు చచ్చిపోతావురా నాయన. ఇది సీతాదేవి రావణాసురుడితో మొట్టమొదట మాట్లాడినటువంటి మాట. బాగా మాట్లాడింది, ఏడుస్తూ మాట్లాడింది, కష్టపడింది అని ఏవో అంటారు. కానీ మొట్టమొదట సీతమ్మ 21వ సర్గలో మాట్లాడడం మొదలు పెడుతుంది. ఆ మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు మాటల తీరు ఎలా ఉండాలి అనడానికి నిదర్శనం అన్నమాట. మనం కూడా మాట మంచిగా ఉంటే మరే తోడు మనకి అవసరం లేదు అని అంటారు. రామచంద్రుని యొక్క మాటలని గురించి చాలా అద్భుతంగా వర్ణిస్తాడు వాల్మీకి. స్మితపూర్వాభిభాషీచ పూర్వభాషీచ రాఘవః అంటారు. ఏదో దానికి మన రామచంద్రాచార్య స్వామి వారు సింహాచలంలో మొట్టమొదటిసారి వారు లేకుండా ఈ ప్రాంగణానికి రావటం, వారు లేకుండా
ఇటువంటి మాటలను మాట్లాడడం. దానికి వారు వివరణను రాసిన నీ మాట ఎలా ఉండాలి అనేదానికి ఒక ప్రవాహం వెళ్ళిపోతూ ఉంటుంది. సుందరకాండలో మాట తీరుని గురించే మనం ఇవాళ మననం చేసుకుందాం. మాట ఎలా ఉండాలి అంటే వారు వివరణ రాస్తారు. అందులో నీ మాట విన్నవాడి గుండె కడలి కావాలిట. నీ మాట విన్నవాడి గుండె కడలి కావాలి, నీ పలుకు విన్నవాడి కనులు కొలకులు కావాలి అంటారు. అంటే మాట వింటే గుండె నీరైపోవాలిట, భయంతోట లేకపోతే ఆనందంతోట. నీ పలుకు విన్నవాడి కనులు కొలకులు కావాలి అంటారు. నీ భాష విని తనువు రోమాంచ కంచుకితం కావాలి అంటారు. నీ మాట వింటే చాలు తనువు పులకరించాలిట అంటారు. అంతేకాదట నీ పలుకులు ఎదనంటిన మాలిన్యపు కాటుకలను కడిగివేయాలి అంటారు రామచంద్రాచార్య స్వామి వారి కంటే ఎవరనగలరు ఇలాగా. నీ మాటలు ఎదనంటిన మాలిన్యపు కాటుకలను కడిగివేయాలి. మాలిన్యం పోతే చాలదు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం వెంటనే అంటారే, అలాగే నీ పలుకులు నినదించిన చోట ఆనందం తాండవించాలి అంటారు. ఆనందం కూడా కలగాలి, మాలిన్యం కూడా తొలగాలి అంటారు. అంతేకాదుట నీ పెదవుల సవ్వడి విని, ఇంకా నువ్వు పలకలేదు, అది ధ్వనో అవ్యక్తమో వ్యక్తమో తెలియలేదు, కానీ నీ పదవుల సవ్వడి విని దౌష్ట్యం వడిగా వడివడిగా దూరంగా కన్ను పొడుచుకున్నా కనిపించని తీరాలకి సాగిపోవాలి అంటారు. అలా మాట్లాడగలిగినటువంటి నేర్పు రాముడికి ఉంది అని అంటున్నారేమో. మళ్ళీ అక్కడే వారికి ఉండేటటువంటి సామాజిక స్పృహ, అంటే ఇవన్నీ ఏవో భావుకతతో చెప్పినటువంటి మాటలుగా అనిపిస్తాయి, కానీ ఇంకా అక్కడితో ఆగరు. ఆగితే రామచంద్రాచార్య స్వామి వారు కానే కారు. ఇంకా ఆ ప్రవాహం కొనసాగుతూనే ఉంటుంది, ఆ భావ పరంపర ఇంకా విస్తరిస్తూనే ఉంటుంది. అలా విస్తరించినటువంటి మాటలలో ఆయన అంటారు, నీ మాట ఆకొన్నవాడికి పట్టెడు అన్నం కావాలి అంటారు. నీ మాట బడుగు మానిసి మానం కప్పే బట్ట కావాలి అంటారు. నీ మాట నిలువలేని వాడు నిలిచే నీడ కావాలి, నీడలేని వాడు నిలిచే గూడు కావాలి అంటారు. ఇంతవరకు మామూలే, కూడు గూడు బట్ట ఇవన్నీ సామాజిక స్పృహ ఇవన్నీ. వీటితో అంటారు అక్కడ, నీ మాట ఒకనికి కన్న కొడుకు కావాలి. ఏమిటది? ఎంత అద్భుతమైనటువంటి మాట. చదువుతూ ఉంటే కళ్ళంట నీళ్లు రాక తప్పదేమో. నీ మాట ఒకనికి కన్న కొడుకు కావాలి అంటే అంతగా ఆదరించి ప్రేమించేటటువంటి ఆత్మీయతతో కూడినది నీ మాట కావాలి. అలా దగ్గరికి చేరాలి, అలా దగ్గర అవ్వాలి అన్నమాట. అక్కడితో ఆగరు. నీ మాట అమృతం, మనిషికి అమృతంపు చినుకు కావాలి అంటారు. ఇలా ఏవేవో చెప్తూ ఉంటారు. అలా వెళుతూ అంటారు, నీ మాట విని గాండ్రించే పులి సౌజన్యంతో తల వంచాలి అంటారు. నీ మాట విని పడగెత్తి బుసకొట్టే పాము గాలి తీసిన తిత్తి కావాలి అంటారు. ఇది మాటకుండేటటువంటి తీరుగా. ఆ మాట తీరు రామచంద్రునికి ఉంది, మనకి 1000 జన్మలు ఎత్తినా రాదేమో అంటారు. అలా మాట్లాడిన వాడు రాముడో కాదో, ఏం మాట్లాడాడో ఎప్పుడు మాట్లాడాడో మనకి తెలియదు, కానీ వాల్మీకి మాత్రం రాముని కంటే ఒక మెట్టు పైనే ఉంచుతాడు సీతమ్మని. అందుకే ఆమె మాటల దగ్గర కూడా అంతగా మాటలని, ఒక మాటకి, అద్భుతమైనటువంటి మాటకి ఒక మంచి ఉదాహరణంగా కొనియాడబడినటువంటి రామచంద్రుని చేత సీతమ్మ మాట మాధుర్యాన్ని చెప్పిస్తాడు. మధురా మధురాలాప కిమాహా మమ భామిని అడుగుతాడు ఆయన. మధురా మధురాలాప కిమాహా అంటే ఆయనకి తెలుసు కొంతమందికి అదృష్టం పడుతుంది, పట్టి వాళ్ళకి లోకంలో కీర్తి వస్తుంది. కొంతమందికి అంతకంటే ఎక్కువ శక్తి ఉన్నా అంత వ్యాప్తి రాదు. అది అసలైనటువంటి శక్తి ఉన్నవారిని గుర్తించిన వారు తెలుసుకుంటారు. అందరూ నా మాటను పొగుడుతున్నారు, కానీ మా ఆవిడ మాట్లాడడం మొదలు పెడితే నేను ఎందుకు పనికిరాను అని ఆయనకు తెలుసు. కనుకే అది డిక్లేర్ చేసుకున్నాడు. ఎందుకంటే సదస్యం కాదు కనుక. మగవాళ్ళు ఎప్పుడూ రహస్యంగానే అలాంటివి డిక్లేర్ చేస్తారు తప్ప సదస్యంగా కాదు. సరే, ఎక్కడో చోట ఒప్పుకున్నాడు కదా, ఒప్పుకున్నాడు కనుక అలాగే అనుకుందాం. ఏం మాట్లాడింది మా ఆవిడ అన్నాడు. ఇక్కడ
మాటలు సాధారణంగా ఎవరైనా మాట్లాడాలి అని అనుకుంటే 2 మాటలు మాట్లాడతాను అంటారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సంఖ్యను మనం చేరుస్తూ ఉంటాం. నలుగురితో పాటు నారాయణ, 10 మందితోటి కలిసిపోవాలి, ఇలా ఒక్కొక్క ప్రయోగంలో ఒక్కొక్క సంఖ్య మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే 2 మాటలు మాట్లాడతాను అంటారు. నిజానికి 2 కాదు, 20 కాదు, 200, 2000, 2 కోట్లు మాట్లాడచ్చుగాక, కానీ ప్రారంభంలో మాత్రం 2 మాటలు మాట్లాడతాను అంటారు. ఎందుకు వచ్చింది ఆ ప్రయోగం? బహుశా దానికి కారణం సుందరకాండే, గుర్తుపెట్టుకోండి. ఏమిటా 2 మాటలు అనేది విన్నపం చేస్తాను. మాట్లాడిన తీరు ఎలా ఉండాలి అనేది వాల్మీకి మనకి ఎక్కడ చెప్పాడు అనేది కూడా మనం తెలుసుకుందాం. అయితే మధుర వాక్య భాషణం చేయగలిగినటువంటి సీతమ్మ ఎలా ఉందో చెప్పినటువంటి మాటలు అన్నమాట ఆ 2 మాటలు. మనం ప్రారంభం చేసుకున్నాం సీతమ్మ అంటే మనమని కనుక ఆ 2 మాటలు మనం ఎలా ఉన్నామో చివరిని పరమాత్మ దగ్గర హనుమ విన్నపం చేస్తాడు కనుక చివరిలో మనం అనుకుందాం. అమ్మ ఒక్కొక్క సన్నివేశంలో ఒక్కొక్క రకంగా మనకి మాట్లాడుతూ ఈ భావనలను అన్నింటినీ ఎలా ప్రకటించాలి, ఎప్పుడు ప్రకటించాలి అనే దాన్ని చెప్పింది. మధురా మధురాలాప అని సమగ్రంగా ఒక్క మాట చెప్తే చాలదు. రాముడు అన్నాడేమో